హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే మామిడికాయ చట్నీ అండి. ఇలాగ చక్కగా రోట్లో మామిడికాయ చట్నీ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. కూర కూడా పక్కన పెట్టేసుకొని ఇలాగ ఈ చట్నీతోటి తినేస్తాము. అన్నం అంతటినీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చక్కగా ఇలాగ రోట్లో నూరుకున్న తర్వాత ఇలాగ చక్కగా పోపు పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నేను రా మ్యాంగోస్ తీసుకున్నాను. ఒక 4 రా మ్యాంగోస్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా పీల్ చేసేసుకొని ఇలాగ వాష్ చేసి పెట్టుకేసుకోవాలి. సో ఇలాగ కత్తిపెట్టతోటి మొత్తం ఇలాగ కాయల్ని కూడా ఇలాగ సగానికి కట్ చేసుకోవాలి. ఇలాగ కాయలన్నిటిని కూడా ఇలాగ కోసుకొని పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ముక్కలన్నిటిని కూడా ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేసుకుంటే. సో ఇంకా ఇక్కడ నేను వెల్లుల్లి తీసుకుంటున్నాను. వెల్లుల్లి ఎంత ఎక్కువైనా పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే. అండ్ అలాగే రాక్ సాల్ట్ అండ్ అలాగే మెంతి పసుపు తీసుకోవాలి. అండ్ అలాగే మనం కూరలో వేసుకునే మంచి పసుపు కూడా తీసుకోవాలి. సో ఇంకా ఇలాగ రోల్ని శుభ్రంగా ఇలాగ తడి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకొని పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి. ఇంకా ఇలాగ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా వేసుకొని దీనిలోకి రాక్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా చూసి వేసుకోండి సాల్ట్ అనేది. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలాగ ముక్కలన్నిటిని కూడా ఇలాగ రోకల బండితోటి దంపేసుకోవాలి. ఇలాగ ముక్కలన్నిటిని కూడా చక్కగా స్మాష్ అయ్యేంత వరకు ఇలాగ రోకల బండితోటి ఇలాగ నూరుకోవాలి. సో ఇంకా ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా చాలా వరకు స్మాష్ అయిపోయాయండి. సో ఇంకా ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా చూసి వేసుకోండి కారం అనేది. సో ఇంకా కారం వేసుకోవాలి. ఇలాగ కారం వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఇలాగ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చేతితోటి. చూసారా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మన మామిడికాయ చట్నీ. సో ఇలాగ కలుపుకుంటూ ఇలాగ రోకల బండతోటి చక్కగా నూరుకోవాలి. సో ఇంకా తర్వాత దీన్ని అంతటినీ కూడా ఒక సైడ్కు తీసేసుకోవాలి. ఈ చట్నీని తీసుకున్న తర్వాత దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి. సో ఇంకా వెల్లుల్లి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ దంపేసుకోవాలి. ఇలాగ చక్కగా నూరుకోవాలన్నమాట మెత్తగా అయ్యేంత వరకు. సో ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. సో దీన్ని కూడా ఒక సైడ్కి ఎలాగ తీసుకోవాలి. సో తర్వాత ఇంకా దీన్ని కూడా తీసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ నూరుకోవాలి. జీలకర్ర ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇంకా జీలకర్ర కూడా మొత్తం దంపేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ చట్నీని కూడా మొత్తం దానిలోకి కలిపేసుకుంటూ ఇలాగ మళ్ళీ ఒకసారి నూరుకోవాలి. అలాగా ఇలాగ కలుపుకుంటూ చేస్తే చక్కగా మంచిగా ముక్కలన్నిటికి కూడా మంచిగా పడుతుంది. మనం రెడీ చేసిన ఈ వెల్లుల్లి జీలకర్ర అనేది కూడా ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొంచెం మెంతి పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలాగ కలిపేసుకోవాలి. ఒకసారి ఇలాగ కలిపేసుకొని ఇంకా ఈ చట్నీని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా సో ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంకా పోపుకి రెడీ చేసుకోవాలి ఇంకా. సో ఇంకా ఇక్కడ నేను కరివేపాకు కోసుకురావడానికి వెళ్తున్నాను. సో ఫ్రెష్ కరివేపాకు. ఇంకా కరివేపాకు అంతటిని కూడా కొంచెం కోసిన తర్వాత ఇంకా ఒక గిన్నెలో ఒక కళాయిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. సో ఇంకా ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్నాను. సో అవి కూడా కలర్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పోప్స్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. సో దానిలోకి మనం ఫ్రెష్ కరివేపాకు తెచ్చాం కదా, కరివేపాకు అండ్ అలాగే వెల్లుల్లి కూడా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఇంగువ అనమాట. ఇంగువ ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది మన చట్నీకి, ఇంకా మరింత రుచి వస్తుంది అనమాట. సో ఇలాగ అన్నిటినీ కూడా వేసుకొని మొత్తం ఇలాగ కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా
సో ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో వీటిని కూడా మళ్ళీ ఒకసారి జస్ట్ ఇలాగా స్మాష్ చేసుకుంటే ఇంకా మన చట్నీ అనేది ఇంకా మరింత రుచిగా ఉంటుంది. సో ఇలాగా స్మాష్ చేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చక్కగా మన మామిడికాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది నెల వరకు నిల్వ ఉంటుంది అనమాట, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.